దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7 నుంచి 13 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవ్వడును వేయలేకుండా తీయువాడును, ఎవ్వడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల యొద్ద పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిన్నటి దినం నుండి మనము దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ ప్రకటన గ్రంథములో ఉన్న ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాల చరిత్రను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలలో ఉన్న 7 సంఘాల చరిత్రను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 7 సంఘాలు 7 కాలాలకు సూచనగా ఉన్నాయని, అలాగనే 7 సంఘాల యొక్క పరిస్థితులు ప్రస్తుత కాలానికి కూడా సూచనగా ఉన్నాయన్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకు ఎఫెసు సంఘ కాలము అది అపోస్తుల కాలము అని, మొదటి ప్రేమను కోల్పోయినటువంటి కాలము అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా స్ఫురణ సంఘకాలము అది శ్రమల కాలమని, ప్రభువు కోసం సమస్తమును నష్టపోయిన దేవుని ప్రజల యొక్క కాలమని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే పెర్గము సంఘకాలము సంఘము లోకముతో వియ్యమందిన కాలము, అంటే సంఘము లోకముతో కలిసిపోయి భ్రష్టత్వం చెందినటువంటి కాలము అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా మనము తుయతైర సంఘాన్ని, సార్దీసు సంఘాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేదు. మనం చూస్తే ఈ 3 సంఘాల విషయాలు మనం జ్ఞాపకం చేశాం. అయితే తుయతైర సంఘ కాలం దేన్ని చూపిస్తుందంటే, ఇది చీకటి కాలం అంటారు, పోపుల కాలం అంటారు. అంటే సంఘములోనికి విగ్రహారాధన ప్రవేశించిన కాలముగా మనం చూస్తాం. అదేవిధంగా సార్దీస్ సంఘ కాలమును దీని సంస్కరణ కాలము అంటారు. అంటే సంఘములో ఉన్న విగ్రహాలను తొలగించి వాక్య సత్యాన్ని స్థాపించినటువంటి కాలం, దానే సంఘ సంస్కరణ కాలం అంటారు. అలాగనే ఫిలదెల్ఫియా సంఘ కాలాన్ని మిషనరీ కాలము అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు తన ఆత్మ ద్వారా అనేక మందిని దేవుడు తన సేవ కోసమై పిలిచి పంపించి ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ జరిగింది. అందుకోసమే దాన్ని మిషనరీ కాలం అని పిలుస్తారు. అలాగనే లవదికయ సంఘకాలాన్ని ఏమంటారంటే నులివెచ్చని కాలము అంటారు. అంటే ప్రభు వచ్చేంత వరకు ఈ కాలము నులివెచ్చని కాలముగా ఉంటుంది ప్రియులారా. ఇది ప్రస్తుత కాలానికి కూడా సూచనగా
ఉన్నట్టుగా మనము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈ 7 సంఘాల యొక్క చరిత్ర 7 సంఘాలు 7 కాలాలకు సూచనని, అవి ప్రస్తుత కాలానికి కూడా సూచనగా ఉన్నాయన్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిన్న ఎఫెసు, స్మరణ, అలాగనే పెర్గము సంఘాల యొక్క సంగతులను మనము ప్రభు యొక్క కృప మేరకు ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే ఇప్పుడు తుయతైరా, సార్దీసు సంఘం కాకుండా ఫిలదెల్ఫియా సంఘాన్ని మనము ఈ మధ్యాహ్న వేళ దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేద్దాం. మనం ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలము ఏ కాలమని మన దేనికి సూచనగా ఉంది? మిషనరీ కాలము అంటారు. ఫిలదెల్ఫియా సంఘ కాలాన్ని మిషనరీ కాలము అంటారు. ఇది క్రీస్తు శకం 1700 నుంచి 1950 వరకు ఉన్నటువంటి కాల పరిస్థితులను తెలియచేసేదని చరిత్రకారులు చెబుతున్నారు. కాబట్టి ఇది మిషనరీ కాలము అని పిలువబడుతుంది. ప్రియులారా, దేవుని సేవ విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితులు మనకి ఈ కాలంలో మనం చూస్తాం. ఇక్కడ ప్రభు తన ప్రత్యక్షతను ఏ విధంగా ఈ సంఘానికి తెలియచేస్తున్నాడో మనం చూస్తాం. ఈ సంఘంలో ఒక 4 విషయాలు మనం చూడవచ్చు. ఒకటి, ప్రభు యొక్క ప్రత్యక్షత. రెండవది, ఈ సంఘానికి ప్రభు యొక్క ప్రశంస. మూడవది, ఈ సంఘానికి ప్రభు యొక్క వాగ్దానము. ఈ సంఘానికి ప్రభు యొక్క హెచ్చరిక. ఒక 4 అనుభవాలు మనం ఈ సంఘంలో చూడగలుగుతాం. ఒకటి, ప్రభు యొక్క ప్రత్యక్షత. రెండవది, ప్రభు యొక్క ప్రశంస. మూడవది, ప్రభు యొక్క వాగ్దానం. నాలుగవది, ప్రభు యొక్క హెచ్చరిక మనం ఈ సంఘంలో చూస్తాం. 7 సంఘాలలో 5 సంఘాలను ప్రభు ఏమన్నాడంటే మారు మనసు పొందాలి అని 5 సంఘాల గురించి చెప్పాడు. ఎఫెసు సంఘం మారు మనసు పొందాలి, పెర్గము సంఘం మారు మనసు పొందాలి, తుయతైర సంఘం మారు మనసు పొందాలి, సార్దీసు సంఘం మారు మనసు పొందాలి, లవదికయ సంఘం మారు మనసు పొందాలని ప్రభు చెప్పాడు. కానీ ఒక్క స్మరణ సంఘాన్ని, ఫిలదెల్ఫియా సంఘాన్ని మాత్రం మారు మనసు పొందమని ప్రభు చెప్పలేదు. ఈ 2 సంఘాలనే ప్రభు ఏం చేశాడంటే ప్రశంసించబడిన సంఘాలు అంటారు. ఈ 2 సంఘాలు మొత్తం మిగతా 5 సంఘాలను ప్రభు ఏం చేశాడు? విమర్శించాడు. ప్రభు యొక్క ప్రశంస పొందింది 2 సంఘాలైతే ప్రభు యొక్క విమర్శ పొందింది ఎన్ని సంఘాలు? 5 సంఘాలు అని మనం చూస్తాం. అంటే ప్రభు ద్వారా ప్రశంస పొందేవారు ఎప్పుడైనా తక్కువగానే ఉంటారు, ప్రభువు చేత విమర్శించబడేవారు ఎప్పుడైనా ఎక్కువగానే ఉంటారు. మరి మనం ప్రభు చేత ప్రశంసించబడే వారి లిస్టులో ఉన్నామా, లేదా ప్రభు చేత విమర్శించబడే వారి లిస్టులో ఉన్నామా అని కూడా మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అంటే విమర్శించబడే సంఘ అనుభవాలు కలిగి మనం ఉన్నామా, ప్రశంసించబడే సంఘం యొక్క అనుభవాలు కలిగి మనం ఉన్నామా? ప్రశంసించబడిన సంఘాలు ఏవేవి చెప్పండి? స్మరణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం. కాబట్టి విమర్శించబడే సంఘాలు 5 ఉంటే ప్రశంసించబడిన సంఘాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి విమర్శించబడే సంఘ అనుభవాల్లో ఉందామా, ప్రశంసించబడే సంఘ అనుభవాల్లో ఉందామా? ఏ అనుభవాల్లో ఉండాలని మన కోరిక చెప్పండి? ఏ అనుభవాల్లో ఉండాలి? విమర్శించబడే సంఘ అనుభవాల్లో ఉందామా? ప్రశంసించబడే సంఘం యొక్క అనుభవాల్లో మనం ఉండాలి. మనం ఏం నేర్చుకోవాలంటే దీని ద్వారా విమర్శించబడుతున్న సంఘాలు 5 అయితే వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే నేను అలాగ విమర్శించబడకూడదు ప్రభు ద్వారా అని నేర్చుకోవాలి. ప్రశంసించబడుతున్న సంఘాలు ఈ 2టిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? నేను ఇలాగా ప్రభు చేత ప్రశంసించబడాలని మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఒక చెడ్డ విషయాన్ని మనం చూసినప్పుడు దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అటువంటి పని నేను చేయకూడదు అని నేర్చుకోవాలి. ఒక మంచి విషయాన్ని మనం చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? దాన్ని చూసి నేను అటువంటి పని చేయాలి అని మనం నేర్చుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం. అందుకే బైబిల్లో మంచి రాపిచ్చింటాడు దేవుడు, చెడు రాపిచ్చింటాడు. బైబిల్లో ఏముంటాయి చెప్పండి? మంచి రాపిచ్చింటాడు, చెడు రాపిచ్చింటాడు. చెడును చూసి ఏమి నేర్చుకోవాలి? నేను చెడు చేయకూడదనేది నేర్చుకోవాలి.
బైబిల్లో చెడు రాయబడింది కాబట్టి మనం చెడుగా జీవించాలని కాదు మనం నేర్చుకోవాల్సిందే. దాని ఫలితం ఇలాగ ఉంటుందని దేవుడు రాపించాడు, అందుకే మనం అలాగ ఉండకూడదని నేర్చుకోవాలి. బైబిల్లో మంచి రాశాడంటే ఏం నేర్చుకోవాలి? నేను ఇలాగ మంచిగా జీవించాలి, అలాగ జీవించడం ద్వారా నా భవిష్యత్తు ఇలా క్షేమకరంగా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి 7 సంఘాలలో 5 సంఘాలు ప్రభు చేత విమర్శించబడితే 2 సంఘాలు ప్రశంసించబడ్డాయి. నిన్న ఆ 2 సంఘాలలో ఒక సంఘమైన స్ఫురణ సంఘమును గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం నిన్న మధ్యాహ్న వేళ. ఈరోజు మధ్యాహ్న వేళ ప్రశంసించబడుతున్న మరొక సంఘము ఫిలదెల్ఫియా సంఘమును గురించి మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నిన్న మధ్యాహ్నం ప్రశంసించబడిన ఒక సంఘము, ఈరోజు మధ్యాహ్నం కూడా ఇప్పుడు ఒక ప్రశంసించబడిన సంఘాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఈ సంఘములో ఒక 4 అనుభవాలు నేను జ్ఞాపకం చేశాను. 1 ప్రభు యొక్క ప్రత్యక్షత, 2 ప్రభు యొక్క ప్రశంస, 3 ప్రభు యొక్క వాగ్దానం, 4 ప్రభు యొక్క హెచ్చరిక. నెంబర్ 1, ఈ సంఘానికి ప్రభు యొక్క ప్రత్యక్షత ఎలా ఉందో మనం చూస్తాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. మనం సంఘపు దూత అంటే ఎవరని జ్ఞాపకం చేసుకున్నాం? ఆ సంఘములో దేవుడు మనకు అనుగ్రహించిన పెద్దలు, పరిచారకులు, దైవ సేవకులే వారు సంఘపు దూత. యోహానుకు చెబుతున్నాడు, ఓ యోహాను, సంఘపు దూతలకు ఇలాగ రాయము అంటే సంఘములో బాధ్యత కలిగిన వారికి నువ్వు రాయి. అప్పుడు వాళ్ళు సంఘాలకు తెలియజేస్తారు. అందుకే ఏ ఉత్తరాలైనా ఎవరికి వస్తాయి చెప్పండి? ఈ బాధ్యత కలిగిన వాళ్ళకే వస్తాయి, అందరికీ రా ఉత్తరాలు. వారు సంఘానికి బాధ్యులుగా ఉంటారు కాబట్టి అవసరమైనవి వారు వెల్లడిపరుస్తారు ప్రియులారా. అలాగనే పౌలు రాసిన పత్రికలు కూడా బాధ్యత కలిగిన వారికి రాసి పంపిస్తే వారు సంఘానికి ఆ పత్రిక వివరాలు తెలియచేసేవారుగా ఉన్నారు. కాబట్టి విషయాలు బాధ్యులైన వారికే ఎప్పుడైనా తెలుస్తాయి. కాబట్టి మాకు తెలియలేదే, మాకు చెప్పలేదంటే అవసరమైన విషయాలు చెప్తారు, అవసరమైన విషయాలు తెలియజేస్తారు. అవి అవసరం కాదంటే వాళ్ళు చెప్పకూడదు కూడా కొన్ని విషయాలు. కాబట్టి వచ్చిన విషయాలు ఏవి అవసరము, ఏవి అవసరం కాదని నిర్ణయించుకోవాలి. ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తారన్నమాట. అందుకే సంఘపు దూతలు అంటే సంఘములో బాధ్యులైన సహోదరులు అని మనం జ్ఞాపకం చేశాం. ఆవిడ ఫిలదెల్ఫియా వలన సంఘపు దూతకి ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి అన్నాడు. ఎవ్వడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవ్వడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా దావీదు తాళపు చెవి కలిగి అన్నాడు. ఎవరి తాళపు చెవి? దావీదు తాళపు చెవి. యేసు ప్రభు వారు దావీదు కుమారుడుగా కూడా పిలువబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏ గోత్రంలో నుంచి వచ్చాడు? యూదా గోత్రంలో నుంచి వచ్చాడు. అందుకే ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు ప్రియులారా. ఇక్కడ దావీదు తాళపు చెవి అంటే దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. రాజు దగ్గర ఉన్నటువంటి తాళపు చెవి ఎలాగుంటుంది? అది అధికారపూర్వకమైంది, అది అధికారపూర్వకమైంది. అందుకే దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడు. రాజు దగ్గర ఉండే తాళము కొన్నిటికి రాజు వేస్తే అది ఎవరు తీయాలి? మళ్ళీ రాజే తీయాలి. రాజు వేస్తే రాజే తీయాలి. రాజు వేసినది ఇంకా వేరే వాళ్ళు తీయలేరు, వేరే వాళ్ళు తీయలేరు. కాబట్టి తాళపు చెవి దేన్ని చూపిస్తూ ఉందంటే అధికారాన్ని చూపిస్తూ ఉంది. బ్యాంకులో కూడా చూడండి, కొన్ని ముఖ్యమైన వాటికి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? దానికి సంబంధించినటువంటి అధికారి దగ్గరనే ఉంటాయి. అది ఆయనే వేయాలి, ఆయనే తీయాలి. మిగతా అందరికీ తాళపు చెవులు ఇవ్వడానికి వీలు కాదు అని చూస్తే. అంటే దేన్ని చూపిస్తున్నది? ఇది అధికారాన్ని చూపిస్తూ ఉంది. ఇవి అధికారాన్ని చూపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన అధికారి. ఆయన అధికారి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి
నిరంతరము స్తోత్రార్హుడు. అప్పుడప్పుడు కాదు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయనకు అధికారం ఉన్నది. ఇదిగో నాకు పరలోకముల అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, పాతాళం మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, అగ్ని మీద అధికారం ఉంది, నీటి మీద అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది, సమస్త క్రూర మృగముల మీద అధికారం ఉంది. ఆయన అధికారం అన్ని చోట్ల మనకు కనపడుతుంది చూస్తే. యేసుక్రీస్తు యొక్క అధికారం అన్ని చోట్ల మనకు కనపడుతుంది. పరలోకములో ఆయనకు అధికారం ఉంది. ఆయన చిత్త ప్రకారంగానే దూతలు పనిచేస్తారు. ఆయన చిత్త ప్రకారంగానే దూతలు పనిచేస్తారు. అలాగనే ఆయన సముద్రం మీద కూడా అధికారం ఉంది. ఒకసారి యేసు ప్రభు వారు ఆయన శిష్యులు వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి ఏమొచ్చేసింది, తుఫాన్ వచ్చింది. అప్పుడు శిష్యులు అందరూ బెంబేలు ఎత్తిపోయినారు. బోధకుడా మేము నశించిపోతున్నాం, బోధకుడా నీకు చింత లేకుండా నువ్వు నిద్రపోతాడా బోధకుడా అని అన్నారు. వెంటనే యేసు ప్రభు వారు లేచేమన్నాడు, సముద్రమా నిమ్మలము గమ్మన్నాడు. అంటే మనం సాధారణంగా మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడాడు ఆయన. నరసింహులన్న మనవాడు మౌనంగా ఉండరా అంటే వాడు ఉండడంలే. ఏం చేయాలి మళ్ళీ, ఉండడు వాడు. అంటే మనకున్న అధికారం ఎట్లుంటుంది అంటే అంతే మనకుండేది. సముద్రమా నిమ్మలము కనపండి అంటే ఏమైంది, సముద్రము నిమ్మలం అయిపోయింది. చూసారా, ఆయనకు సముద్రము గాలి లోబడుచున్నవే అని వీళ్ళు ఆశ్చర్యపోయినారు. షడ్రకు మేషకు అబేద్నెగోలను ఎక్కడ పడేసినారు, అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండానికి ప్రభు ఆదేశిస్తే అగ్నిగుండం ఏమైపోయింది, ఏసీగా మారిపోయింది. వాళ్ళు అగ్నిగుండంలో వాకింగ్ చేస్తూ ఉన్నారు అటు ఇటు. మనం చూస్తే ఆయనకు అగ్ని మీద కూడా అధికారం ఉంది, మనం చూస్తాం. దానియేలును సింహముల గుహలో పడేసినారు. ఆయన సింహములకు ఆదేశించాడు. సింహములు ఏమైపోయినాయి, పిల్లుల మాదిరి మారిపోయి దానియేలును నాకేస్తున్నాయి. ఆయనకున్న అధికారం మనం చూస్తాం. అలాగనే యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన కింది భాగానికి వెళ్ళిపోయినాడు. పాతాళం ఆయనను బంధించుట అసాధ్యం. పాతాళం మీద కూడా ఆయనకేమున్నది, అధికారం ఉంది అని మనం చూస్తాం. కాబట్టి ఆయన అధికారం అన్ని స్థలాలలో ఉంది. అదేవిధంగా ఆయనకు దయ్యముల మీద అధికారం, రోగముల మీద అధికారం, ఇవన్నీ మనం చూస్తాం బైబిల్లో. అసలు ఆయన బోధిస్తూ ఉంటే అధికారము కలిగిన వారి వల్ల ఏం చేశాడంట, బోధిస్తున్నాడు. ఆయన అధికారం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే ఆయన సర్వాధికారి. ఆయన ఎవరు, సర్వాధికారి. ఆయన తాళం వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తాళం తీస్తే ఎవరు వేయలేరు. ఆయన అధికారం అంత సార్వభౌమ అధికారం, సార్వభౌమ అధికారం. ఆయన అధికారానికి సమస్త సృష్టి ఏమైపోతుందంటే లోబడుతుంది. అలాగనే ఈ సంఘము కూడా ఆయన అధికారానికి ఏం కావాలి, లోబడాలి. సమస్త సృష్టి లోబడతా ఉంది, సంఘము కూడా క్రీస్తు యొక్క అధికారానికి లోబడాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే సంఘమునకు ఆయన శిరస్సు, మనమంతా అవయవాలు. ఈ శిరస్సు యొక్క ఆలోచన చొప్పున ఈ అవయవాలన్నీ ఏం చేయాలి, పని చేయాలి. అదే లోబడ్డం అంటే. మనకు ఆజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, ఆలోచన తలకాయలో నుంచి వస్తుంది. అందుకే ఎప్పుడన్నా సరిగాని పనులు చేస్తే ఏం నీకు తలకాయ ఉందే లేదా అంటామా లేదా? తలకాయ లేనప్పుడు ఈ పనులు చేసేది, తలకాయ ఉందా లేదా, నువ్వేం పని చేసినావు అంటాం. అంటే ఈ తలన మనకేం చెప్తుందంటే ఆలోచన చెప్పేది. ఇక్కడి నుంచి ఆలోచనలు రాకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఈయన సంఘమునకు శిరస్సు, అధికారిగా ఉన్నాడు. ఈయన ఆలోచన చొప్పున సంఘం ఏం చేయాలి, పని చేయాలి.
ఈ శిరస్సు యొక్క ఆలోచన చొప్పున ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా ఏం చేస్తాయి? పనిచేస్తాయి. లేకపోతే ఇవి పని చేయవు, పని చేయవు ఇవి. అలాగనే క్రీస్తు యొక్క అధికారం కింద ఆయన సంఘం ఏం చేయాలి? పని చేయాలి. ఆయన ఆలోచన చొప్పున ఆయన అధికారమునకు లోబడి ఆయన సంఘము పని చేసేదిగా ఉండాలి. కాబట్టి ఆయన సర్వాధికారి, సంఘమునకు అధికారి. ఈ అధికారికి మనము లోబడి ఉండాలి. మనము భూలోకంలో మన అధికారులకు లోబడుతున్నామా లేదా? తప్పకుండా లోబడతా ఉన్నాం. సంఘమునకు క్రీస్తు అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రికలు ఏమంటాడు? సంఘము క్రీస్తు పురుషునికి పోలికగా, సంఘము స్త్రీకి పోలికగా చూపిస్తాడు. స్త్రీ పురుషునికి ఎలాగ లోబడుతుందో సంఘము కూడా క్రీస్తుకు అన్ని విషయాలలో లోబడాలి. ఆయన యొక్క ఆలోచన చొప్పున నడుచుకోవాలి. అది బైబిల్ చెప్పే ఒక సత్యం ఇది. కాబట్టి సర్వాధికారిగా యేసు ప్రభువారు ప్రత్యక్షత. కాబట్టి ఆయన అధికారానికి ఆయన సంఘం ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 3లో కూడా అంటాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అన్నాడు. మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఎంతగా ఒప్పుకుంటామో, ఆయన ఆలోచన చొప్పున అంతగా మనం నడుచుకుంటాం, అంతగా మనం క్షేమంగా ఉంటాం. ప్రియులారా, అంతగా మనం క్షేమంగా ఉంటాం. కాబట్టి ఆయన సర్వాధికారిగా ప్రత్యక్షత మనం చూస్తున్నాం. నెంబర్ 1. రెండవదిగా ఆయన సత్యస్వరూపిగా మనం చూస్తాం. ఆయన సర్వాధికారి మాత్రమే కాదు, ఎవరు? సత్యస్వరూపి అన్నాడు. సత్యస్వరూపి అంటే యేసు ప్రభువే సత్యం. యేసు ప్రభువే సత్యం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే సత్యం అది చెప్పాడు. కాబట్టి ఆయన సంఘము కూడా ఏమై ఉన్నది? అది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సత్యమైన క్రీస్తును సంఘం విశ్వసించింది కాబట్టి ఆ సంఘము కూడా ఏమైంది? ఇది కూడా సత్యమైంది. సత్యం. క్రీస్తులో అసత్యం ఎలాగ లేదో సంఘములో కూడా ఏముండకూడదు? అసత్యం ఉండకూడదు. క్రీస్తు ఎప్పుడైనా అసత్యం చెప్పినట్టు బైబిల్లో ఉందా చెప్పండి? అసత్యం చెప్పినట్టు బైబిల్లో ఉందా? క్రీస్తు ఎక్కడ కూడా మనకు కనపడదు. చివరకు యేసు ప్రభు వారికి జడ్జిమెంట్ చేసేటప్పుడు పిలాతు అడుగుతున్నాడు. ఏమడిగాడు? ఏమయ్యా, నువ్వు దేవుని కుమారుడు అని చెబుతున్నావు, నిజంగా నువ్వు దేవుని కుమారుడువేనా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? నువ్వు అన్నట్టు నేను దేవుని కుమారుని అన్నాడు. లేదండి నేను మరియ కుమారునండి, యేసేపు కుమారునండి అంటే పిలాతు ఏం చేస్తాడు? ఆయనను విడుదల చేస్తాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. మనం కొన్నిసార్లు అసత్యాలు ఎప్పుడు చెప్తామంటే తప్పించుకోవడానికి చెప్తాం కదమ్మా, తప్పించుకోవడానికి. యేసు ప్రభు వారు నేను మరియ కుమారుని, యేసేపు కుమారుని అని బహిరంగ చెప్పింటే ఏమైపోయిండేవాడు? పిలాతు ఏం చేసేవాడు? ఆయన్ను విడుదల చేసిండేవాడు. నువ్వన్నట్టే అనగానే దేవుని కుమారుడు అంటే అర్థమైందంటే దేవుడని. ఒక మానవుడు దేవుడని చెప్తే యూదుల ఆచార ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి? శిక్ష విధించాలి. ఇక సాక్షులతో పని లేదు, శిక్ష విధించండి, శిక్ష విధించండి అని కేకలేశారు. చూసారా? ఆయన తప్పించుకోవడానికి కూడా ఏం చేయలేదు, ఆయన అసత్యం ఆడలేదు. ఆయన సత్యం. సత్యం అంటే ఆయనే. సత్యం అంటే ఆయనే. అందుకే బైబిల్లో ఆ సంఘము సత్యమునకు ఏమై ఉన్నది అన్నాడు? స్తంభం.
ఆ సత్యాన్ని నమ్మిన మనము ఆ సత్యానికి ఒక స్తంభములాగా ఉండాలి. మనం స్తంభం అంటే ఇప్పుడు ఈ మందిరానికి స్తంభాలు వేసి పెట్టినాం చూడండి. ఈ మందిరం నిలబడాలంటే ఏముండాలి? స్తంభాలు ఉండాలి. మందిరం నిలబడాలంటే స్తంభాలు ఉండాలి, లేకపోతే మందిరం స్లాబ్ నిలబడదు అక్కడ. అలాగనే సత్యానికి సంఘం ఏంటంటే ఒక స్తంభం. అది ఒక స్తంభముగా చెప్పాడు. అందుకే స్థానిక సంఘములో కూడా ఏముండాలంటే సత్యమే ఉండాలి. తుమ్మితే సత్యాలు కాదు, మనకు వాక్య సత్యం ఉండాలి సంఘములో. ఏ సత్యము? వాక్య సత్యం. వాక్య సత్యానికి మనం అందరం ఏం కావాలంటే స్తంభాలుగా నిలబడాలి. స్తంభాలుగా నిలబడాలి. ఓ ఆ సంఘమా, సత్యానికి స్తంభమైన సంఘం, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే సంఘం, అది చెప్పాలి. కాబట్టి ఆ సంఘము సత్యమునకు ఏమై ఉండాలి? స్తంభముగా ఉండాలి. అంటే వాక్య సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్య సత్యానికి. పౌలు వాక్యం చెప్పిన తర్వాత బెరయా సంఘస్థులు ఇంటికి వెళ్ళి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? పరిశీలించేవారు. వారికి ముఖ్యమైనది ఏంది చెప్పండి? వాక్యము. క్రైస్తవులకు ముఖ్యమైనది ఏంటంటే వాక్య ప్రమాణమే. హైందవులు అంటారు మాకు వేదాలే ప్రామాణికం అంటారు. ముస్లిమ్స్ అంటారు మాకు ఖురాను ప్రామాణికం అంటాడు. ఒక క్రైస్తవుడు ఏమనాలి? మాకు బైబిలే ప్రామాణికం. ఈ బైబిల్ ఎవరైనా బోధించవచ్చు, కానీ బైబిల్లో ఉన్నవి అలాగ ఉన్నవో లేవో అని చెప్పి వాళ్ళు పరిశీలించుకొని ఆ ప్రామాణికం చొప్పున నడుచుకునే వాళ్ళంట బెరయా సంఘస్థులు. బెరయా సంఘస్థులు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తులలో మార్పులు వస్తాయి, కానీ దేవుని వాక్యములో మాత్రం ఏముండదు? మార్పు ఉండదు. యేసు ప్రభులో మార్పు లేదు, ఆయన వాక్యములో కూడా ఏమి లేదు? మార్పు లేదు. ఆయన వాక్యములో కూడా మార్పు లేదు. కాబట్టి ఆయన సత్యస్వరూపి, ఆయన సంఘాలు కూడా సత్యానికి స్తంభాలుగా, వాక్య ప్రమాణాలకే మనం ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉంటాం. ఆ తర్వాత ఏమన్నాడంటే సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అన్నాడు. మన ప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. పరలోకములో దూతలు ఏమంటున్నారు ఆయనను? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. అంతే. పరలోకంలో ఉంటేనే కాదు ఆయన పరిశుద్ధుడు, భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడే. భూలోకానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి సవాలు విసిరినవాడు ఆయన. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారా అన్నాడు. ఎవరైనా నిరూపించగలుగుతారంటే ఎవరు కూడా ఏం చేయలేకపోయారు? ఆయనలో తప్పులు ఉన్నాయని వెతకడానికి ప్రయత్నం చేశారు, కానీ తప్పులు మాత్రం ఏం చేయలేకపోయారు? కనుగోలేకపోయారు. ఆయనకు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జీలకు కూడా ఏం కనపడలేదు, ఆయనలో తప్పు కనపడలేదు. చివరకు పిలాతు అంటాడు, ఈ నీతిమంతుని విషయమై నేను నా కుటుంబము నిరపరాధులము అంటాడు. ఈయనలో ఏ తప్పు లేదు, మీరు కేకలేస్తున్నారు శిక్ష వేయాలని, మీ కేకల ప్రకారంగా నేను వేస్తాను, కానీ ఈ పాపము నాకు నా పిల్లలకు అంటకుండా ఉండునుగాక అన్నాడు. చూసారా? జడ్జిమెంట్ ఇచ్చేవానికి కూడా భయం కలిగింది తెలుసా? ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి భయం కలిగింది. చేతులు కడుక్కొని చెప్పాడు జడ్జిమెంటు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. అలాగనే బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము అన్నాడు. సంఘాలలో కూడా ఏది అనుకూలమైంది? పరిశుద్ధత. అది ఏ పరిశుద్ధుడిని అయితే మనం నమ్ముకున్నామో
ఆయన నమ్ముకొనుట ద్వారా పాపాత్ములమైన మనమేమైనా పరిశుద్ధులమైన. ఆయన సంఘానికి ఏది అనుకూలమైంది అంటే పరిశుద్ధతనే అనుకూలమైంది. పౌలు అన్నాడు, నేను ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానుడను. ఎప్పుడు? ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు పరిశుద్ధులలో ప్రధానుడిగా ఎంచబడ్డాడు. ఒకప్పుడు పాపులలో ప్రధానుడిగా ఎంచబడిన వ్యక్తి పరిశుద్ధులలో ప్రధానుడిగా ఎంచబడ్డాడు. ఆయన ప్రభు పని చేయటంలో ప్రధానుడిగా ఎంచబడ్డాడు. ఆయన ప్రభు కొరకు శ్రమలు అనుభవించడంలో ప్రధానుడిగా ఎంచబడ్డాడు. ఆయన ప్రభు కొరకు నష్టపోవటంలో ప్రధానుడిగా ఎంచబడ్డాడు. ఆయన మనం చూస్తే పరిశుద్ధత విషయంలో రాజీ లేకుండా జీవించిన వాడుగా మనం చూస్తాం. దేవునికి ఏది అనుకూలమంటే ఆయన పరిశుద్ధులై ఉన్నట్లు మనము కూడా సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అదే ఆయనకు అనుకూలమైనది. అందుకే పరిశుద్ధత లేకుండా మనం ప్రార్థన చేసిన, పరిశుద్ధత లేకుండా మనం ఆరాధన చేసిన, పరిశుద్ధత లేకుండా మనం పరిచర్య చేసిన దాని ప్రభు ఏం చేయలేడు? అంగీకరించలేడు. మనం చేయాల్సిందే, అంతేగాని ఆయన అంగీకరించడు దాన్ని. ప్రార్థన చేయాలంటే పరిశుద్ధత, ఆరాధించాలంటే పరిశుద్ధత, పరిచర్య చేయాలంటే పరిశుద్ధత. అప్పుడే దాన్ని ప్రభు అంగీకరిస్తాడు, అప్పుడే దాన్ని ఆశీర్వాదిస్తాడు. కాబట్టి ఆయన సర్వాధికారిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన సత్యస్వరూపిగా ప్రత్యక్షత, ఆయన పరిశుద్ధుడుగా ప్రత్యక్షత. ఫిలదెల్ఫియా సంఘానికి మనం చూస్తాం ప్రియులారా. పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, సర్వాధికారి చెప్పు సంగతులేమనగా, సత్యస్వరూపి చెప్పు సంగతులేమనగా, పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అన్నాడు. ఇవి ఎవరు చెప్పే సంగతులు? యోహాను చెబుతున్న సంగతులు కాదు, యేసు ప్రభు వారు చెబుతున్న సంగతులేమనగా అని చెబుతూ 8వ వచనములో ఏమంటున్నాడు? ఈ సంఘాన్ని ప్రశంస అంటే ఇప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత మనం చూసాము. రెండవ మాటగా ఆయన ప్రశంస సంఘాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఏం ప్రశంసిస్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. ఓ ఫిలదెల్ఫియా సంఘమా, నేనేమి ఎరుగుదు? నీ క్రియలు. క్రియలు అంటే పనులు. నీ పని నేను ఎరుగుదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన క్రియలను ఎరిగినవాడు, మన పనులను ఎరిగినవాడు అని మనం చూస్తున్నాం. అంటే ఫిలదెల్ఫియా సంఘం ఏంటంటే క్రియలు కలిగినటువంటి సంఘము. క్రియలంటే దుష్క్రియలు ఉన్నాయి, సత్క్రియలు ఉన్నాయి. ఇది దుష్క్రియలు కలిగిన సంఘము కాదు, సత్క్రియలు కలిగిన సంఘం. కొన్నిసార్లు క్రియలంటే దుష్క్రియలు కలిగిన సంఘాలు కూడా ఉన్నాయి. ఇదే బైబిల్లో దుష్క్రియలు కలిగిన సంఘం కూడా మనకు కనపడుతుంది. చూడండి, తీతుకు రాసిన పత్రికలో క్రేతు సంఘం ఎటువంటి సంఘమో చెప్పాడు. అక్కడ క్రేతు సంఘము ఎటువంటి సంఘము? తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 16 వరకు చదివితే ఈ క్రేతు సంఘస్థులు ఎటువంటి వారో చెప్తాడు. అక్కడ ఎటువంటి వారంట? 1వ అధ్యాయం 10 నుంచి 16 వరకు. అంటే వాళ్ళ యొక్క దుష్క్రియలు మనకు అక్కడ కనపడతాయి. దుష్క్రియలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను అన్నాడు. విధేయులుగా ఉండాల్సిన వారు ఎలాగున్నారంట? అవిధేయులు. సంసారములో అవిధేయత, సంఘములో అవిధేయత, అవిధేయులను అన్నాడు. ఇది దుష్క్రియనా సత్క్రియనా? ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నవారు క్రీస్తుని నమ్మిన తర్వాత ఏం కావాలి? విధేయులు కావాలి. కానీ నమ్ముకున్నారా కానీ అవిధేయులుగా ఉన్నారు. తర్వాత ఏమన్నాడు? వదరుబోతులు అన్నారు. క్రీస్తుని నమ్ముకోకముందు వదరుబోతులుగా పొగరబోతులుగా ఉంటారు, కానీ
క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా ఏ బోతులుగా ఉన్నారు వీళ్ళు? క్రీస్తుని నమ్ముకున్నా కూడా వదరబోతులుగానే ఉన్నారు. చూసారా? తర్వాత మోసపుచ్చువారునై ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకోకముందంటే మోసగాళ్ళు అన్నారు. యేసుప్రభుని నమ్ముకొని కూడా యేసుప్రభు పేరుతో కూడా మోసం చేస్తున్నారంట. యేసుప్రభు పేరుతో కూడా ఏం చేస్తున్నారు? మోసం. నమ్ముకున్న తర్వాత కూడా మోసగాళ్ళు అయిపోయినారు. యాకోబు పాపాలు ఒప్పుకోకముందు మోసాలు చేసినాడు. అన్నకు మోసం చేసినోడే, మామకు మోసం చేసినోడే, నాయనకు మోసం చేసినోడే. ఎప్పుడైతే యెబ్బోకు రేవు దగ్గర ఒప్పుకున్నాడో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ మోసం చేసినట్టు మనకెక్కడ కనపడదు. మోసగాడు మనగాడుగా మారిపోయినాడు. కానీ వీళ్ళు దేవుణ్ణి నమ్ముకొని మోసగాళ్ళు మళ్ళా ఏం చేస్తున్నారు? మోసగాళ్ళే. చూసారా? దుష్క్రియలు కలిగిన వారుగానే మనకు కనపడుతున్నారు. తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు? ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తున్నారంట. వాళ్ళ స్వలాభం కోసము ఉపదేశింపకూడని వాటిని కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకోకముందు స్వలాభం కోసం, దుర్లాభం కోసం ఏవో చేశారు. నమ్ముకున్న తర్వాత కూడా అవే చేస్తున్నారంట. చూడండి ఈ క్రేతు సంఘస్థులు. తర్వాత కుటుంబాలని పాడు చేస్తున్నారంట. పౌలు ఒకప్పుడు పాడు చేసిన వాడే, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత కట్టేవాడైనాడు. నమ్ముకోకముందు మనం పాడు చేసిన వాళ్ళంగా ఉండవచ్చు, కానీ నమ్ముకున్న తర్వాత ఏమయ్యే వాళ్ళంగా ఉండాలి? కట్టే వాళ్ళంగా ఉండాలి. కానీ వీళ్ళు నమ్ముకున్నామని చెప్పి కూడా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. కుటుంబాలను పాడు చేసేవాళ్ళు. ఇంకా మనం చూడండి 12వ వచనంలో ఏమంటారు? క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులు అన్నాడు. అప్పుడప్పుడు కాదు వీళ్ళు అబద్ధికులు. 24 hours 24x7 అని పెట్టింటాడు చూడండి మెడికల్ షాపులకు. అంటే 24 గంటలు మీకు మేము అందుబాటులో ఉందామని. అలాగనే వీళ్ళు ఎల్లప్పుడూ అబద్ధికులు. అంటే ఎప్పుడైనా ఎవరితో అయినా అబద్ధాలు మాట్లాడతారు వీళ్ళు. ఎవరితో అయినా సరే. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అబద్ధాలు చెప్తూ ఉంటారు తెలుసా? బాగా సంపాదించుకుంటారు ధనవంతులుగా ఉండి, ప్రభువా మేము దరిద్రులం అని ప్రార్థన చేస్తారు. ఎవరికి అబద్ధాలు చెప్పేది? ఎవరికి అబద్ధాలు చెప్తున్నారయ్యా? దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు చాలామంది తెలుసా? ప్రార్థనలు కూడా అబద్ధాలే కొన్ని. అందుకే ఒక ఆవిడ ఒక సేవకుని దగ్గరికి వచ్చిందట. అన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్నా అని. ఏం ప్రార్థన చేయాలో చెప్పంటే, మా మొగిన్తో నేను తట్టుకోలేకుండా అని చెప్పిందాన్ని. అమ్మా ఆ ప్రార్థనలు అయితే నీ ప్రార్థన నువ్వే చేసుకున్నాడంట. ఎందుకంటే నీ మొగిని మీద నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు మాకు. ఏమా నీవు చెప్పిన అబద్ధాలు బట్టి మేము ప్రార్థనలు చేయాలి కొన్నిసార్లు. వీళ్ళు అబద్ధాలు చెప్తే దానికోసం మనం ప్రార్థనలు చేయాల్సింది వస్తుంది కొన్నిసార్లు తెలుసా? వాళ్ళు ఒక్క మాట అంటే వీళ్ళు 100 మాటలు చెప్తారు. వీళ్ళు అమ్మా ఈ ప్రార్థనలు నేను చేయలేను తల్లి, ఆ ప్రార్థన నువ్వే చేసుకో. ఏంటన్నా అట్టావు అంటాడు అనేదంట. ఇంకా ఏమనాలమ్మా? అవి నిజముంటే నువ్వే ప్రార్థన చేయి. 10 పైసలు ఉంటే రూపాయి చేస్తారు. కొన్నిసార్లు ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా అబద్ధాలు వస్తాయి కొన్ని తెలుసా? ఏం చేయాలా? ప్రేయర్ రిక్వెస్ట్లు. ఓ పిల్లడు డిగ్రీ పాస్ కాలేదు, సివిల్ కోచింగ్ పోయినాను అంటాడు. ఏమన్న అబద్ధాలా ఇవి? మళ్ళీ దానికి ప్రేయర్ చేయాలంటాడా? చూడండి ఎట్లుంటుందో కొన్నిసార్లు.
అంటే కొంతమందికి ఏంటంటే ఈ అబద్ధాలు ఆడడానికి ఎట్లుంటుంది అంటే వాళ్ళకు అబద్ధం అంటే వాళ్ళకి ఎట్లుంటుంది, ఎంత బాగా చెప్పేస్తారు, భయం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు పొరపాటున నోరు జారితే. వీరు ఎల్లప్పుడూ ఏమంట, ఎల్లప్పుడూ అబద్ధికులు. అబద్ధాలు చెప్పడం అంటే వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. చూశారా, ప్రభుని నమ్ముకున్నారే కానీ ఈ అబద్ధాలు మానుకోలేదు. దుష్ట మృగములు అన్నాడు. మృగాలు ఎక్కడుంటాయి? మామూలుగా అడవిలో ఉంటాయి. అంటే మృగ స్వభావం కలిగిన వారు. మృగాలు ఏం చేస్తాయంటే కీడు చేసేవి. అవి మేకలను, గొర్రెలను, కోళ్ళను ఈడ్చకపోయి తినేసేటి. కానీ వీళ్ళు దేవుని నమ్ముకోకముందు దుష్ట మృగాలుగా ఉన్నారు. సార్, దేవుని నమ్మిన తర్వాత కూడా కీడు చేసే పనులలోనే ఉన్నారు, ఇతరులకు నష్టం చేసే పనులలోనే ఉండాలి. దేవుని నమ్మిన తర్వాత నష్టపోయే పనులో ఉండాలి కానీ నష్టం చేసే పనుల్లో ఉండకూడదు. పౌలు ఏమంటాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును నష్టపోయే వారంగా ఉండాలి కానీ నష్టం చేసే వారంగా మనం ఉండకూడదు చేతనైతే. దుష్ట మృగాలు, సోమరులకు తిండిపోతులు అన్నాడు. దేవుని నమ్ముకోకముందు సోమరులుగా తిరిగినాం, పని బాట లేకుండా బేకార్ ఇన్స్పెక్టర్లుగా తిరిగినారు. ఇప్పుడు దేవుని నమ్ముకొని కూడా కొంతమంది పని బాట లేకుండా తిరుగుతూ ఉన్నారు. అందుకే సోమరులకు తిండిపోతులు అన్నాడు. వీళ్ళు వదరుపోతులు మాత్రమే కాకుండా ఏ పోతులు? వీళ్ళు తిండిపోతులు. కొంతమంది వదరుపోతులు, తిండిపోతులు, పొగరుబోతులు, తిట్టుబోతులు, త్రాగుబోతులు. దేవుణ్ణి నమ్ముకొని కూడా కొంతమందికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయి మనం చూస్తే. ఈ సాక్ష్యము నిజమే అన్నాడు. ఈ సాక్ష్యం ఏదంట? నిజమే. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము? 12వ వచనంలో, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను. ఎవరు చెప్తున్నారు? వాళ్ళ సొంత సంఘ పెద్దే చెప్తున్నాడు, వాళ్ళ సేవకుడే చెప్తున్నాడు, ఇదో మా వాళ్ళంతా ఇట్టటోళ్ళే అని. మా వాళ్ళంతా మా సంఘస్థులంతా ఇట్టటోళ్ళే. చూశారా ఎంత బాధకరంగా ఉంది పరిస్థితి? ఎంత బాధకరంగా ఉందో చూడండి. ఇంకా 16వ వచనంలో ఏమంటాడు? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనై ఉన్నారు. వారు తమ క్రియల వలన ఎలా ఉన్నారంట? తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వాళ్ళ క్రియలు చూస్తే వీళ్ళు దేవుని నమ్ముకోలేదన్నట్టున్నారు. వాళ్ళ మాటలు మాత్రం చూస్తే మేము తీర్మానం చేసుకోలే, ఆ రోజు ఏం బాప్తీసం తీసుకోలే, మాట్లాడుతున్నారా అంటారా. మాటలేమో ఎట్లున్నాయి? నమ్ముకున్నామంటున్నారు. క్రియలేమో ఎట్లున్నాయి? వీళ్ళు నమ్ముకోలేదని చెబుతున్నాయి. మనం నమ్ముకోలేదని ఏం చెప్తున్నాయంటే మన క్రియలు చెప్తాయంట. మనం నమ్ముకున్నామని మనం చెప్తున్నాం. నమ్ముకున్న తర్వాత ఏం కావాలి? క్రియలలో మార్పు రావాలి. ఇప్పుడు బియ్యము బస్తాలు ఉన్నప్పుడు బియ్యంగానే ఉంటాయి. అవి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఏం కావాలి? బియ్యము బువ్వ కావాలా? అవి బియ్యంగానే ఉన్నాయంటే నువ్వు పొయ్యి మీద పెట్టలేదని అర్థం అంటుంది. కొంతమంది అంటారు చూడు, పొయ్యి మీద పెట్టినాక ఉడకలేదు అక్క అంటాడు. నువ్వు ఏడ పొయ్యి మీద పెట్టినావు? పొయ్యి మీద పెడితే ఎందుకు ఉడకదు? నువ్వు ఏడ దేవుని నమ్ముకున్నావు? నువ్వు దేవుని నీకు మార్పు రాలేదంటే ఏడ నమ్ముకున్నావు దేవుని? బియ్యం పొయ్యి మీద పెడితే ఉడకలేదనే మాట ఏంది ఇది? దేవుని నమ్ముకున్నామంటే నీ క్రియలలో మార్పు రాలేదనే మాట ఏంది? నమ్ముకున్న తర్వాత తప్పకుండా ఏదేంట్లో మార్పు వస్తుంది? క్రియలలో మార్పు వస్తుంది. ఫిలదెల్ఫియా సంఘములు స్పష్టంగా వారి క్రియలలో ఏం కనపడుతుంది? మార్పు కనపడుతుంది. నీ క్రియలను నేను ఎరుగుదును.
కానీ క్రేతు సంఘములో మాత్రము క్రియలలో ఏం కనపడలేదు? మార్పు కనపడలేదు. అందుకే నమ్ముకొని మనం దుష్క్రియలు కలిగి ఉన్నామా, మనం సత్క్రియలు కలిగి ఉన్నామా? దుష్క్రియలు కలిగి ఉన్నా ఆయన ఎరుగుదు, సత్క్రియలు కలిగి ఉన్నా ఆయన ఎరుగుదు. ఒకవేళ దుష్క్రియలు కలిగి మనం ఉంటే దాని ద్వారా దేవునికి దూషణ కలుగుతుంది. సత్క్రియలు కలిగి మనం ఉంటే దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అంటే పిలదెలిపి ఆ సంఘం ద్వారా ఎవరికి మహిమ కలుగుతూ ఉంది? సత్క్రియలు కలిగిన సంఘం ద్వారా ఎప్పుడైనా దేవునికి అక్కడ మహిమ కలుగుతూనే ఉంటుంది. ప్రశంసిస్తూ ఉన్నాడు వారి క్రియలను బట్టి. రెండవదిగా మనం చూస్తే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొన్నావు అన్నాడు. శక్తి ఎంత అంటమ్మా? కొంచెమే, కొంచెం. కానీ ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని గైకొంటున్నారంట. అంటే దీని సంఘము కొంచెం అంటే చిన్నది, చోటా సంఘం. మేము అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది కలుస్తూ ఉంటారు. అన్నా మాది చిన్న సంఘం అన్నా, వస్తారన్నా మీటింగు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చిన్న సంఘము పెద్ద సంఘం అని ఏమి లేదు. ఇక్కడ కొన్ని చోట్ల జనసంఖ్య ఎక్కువ ఉంటారు, కొన్ని చోట్ల జనసంఖ్య తక్కువ ఉంటారు. జనసంఖ్య ఎక్కువ ఉంది అనేది గొప్పది అని చెప్పడానికి కాదు, జనసంఖ్య తక్కువ ఉంది అనేది తక్కువ అని చెప్పడానికి కాదు. దాని గొప్పతనం ఎలాగ చెప్తారు? సంఖ్యను బట్టి కాదు గొప్పతనం వచ్చేది. ఆ ఉన్నవారు దేవుని వాక్యాన్ని గైకుంటున్నారా లేదనే దాన్ని బట్టి ఆ గొప్పతనం వస్తుంది అక్కడ. అది సంగతి. ఈ పిలదెలిపి ఆ సంఘకాలంలో ఎక్కువగా దేవుని సేవ జరిగింది. అక్కడక్కడ స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి అన్నమాట. స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. 10 మందితో కొన్ని చోట్ల, 20 మందితో కొన్ని చోట్ల, 50 మందితో కొన్ని చోట్ల, 100 మందితో కొన్ని చోట్ల, అలాగా స్థానిక సంఘాలు అక్కడక్కడ ఏర్పడ్డాయి అన్నమాట. ఏర్పడ్డాయి. అందుకే నీ శక్తి కొంచెం అంటే నీ సంఖ్య కొంచెము. కొన్నిసార్లు మన సంఘములో సంఖ్య తక్కువగా ఉండవచ్చు, అది ఒక అనుభవం. రెండవది, మనకు వరాలు తక్కువగా ఉండవచ్చు, విశేషమైన వరాలు మనకు ఉండకపోవచ్చు. బాగా చక్కగా పాటలు పాడే వరాలు ఉండకపోవచ్చు, చక్కగా ప్రసంగం చేసే వరాలు కూడా మనకు ఉండకపోవచ్చు. అంటే వరాల విషయంలో కొన్నిసార్లు మనం తక్కువగా ఉండవు, సంఖ్య విషయంలో తక్కువగా ఉంటారు. కొన్ని చోట్ల కొన్ని సంఘాలు చూస్తే వరాల విషయంలో తక్కువగా ఉంటాయి, కొన్ని సంఘాలు చూస్తే రాబడి విషయంలో తక్కువగా ఉంటాయి. అక్కడక్కడ చెప్తూ ఉంటారు, అన్న చిన్న రాబడి అన్న మాది, ఉద్యోగస్తులు ఎవరు లేరన్నా, దశంభాగాలు వేసేవాళ్ళు ఎవరు లేరన్నా అని చెప్తూ ఉంటారు. ఓరనే ఈ దశంభాగాల గురించి ఏమంటే, లేదు నా మాకు ఉద్యోగస్తులు లేరు రా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారా లేదా అనేది కాదు. అంటే కొన్ని సంఘాలలో రాబడి కూడా ఎలాగుంటుంది? తక్కువగా, సంఖ్య తక్కువగా ఉంటుంది, వరాలు కలిగిన వాళ్ళు తక్కువగా ఉంటారు. రాబడి కూడా కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. అందుకే దాని శక్తి ఏమై ఉంటుంది అంటాడు? కొంచెము అన్నాడు. ఇది సంఖ్యలో తక్కువగా ఉంది కానీ, వరాలలో తక్కువగా ఉంది కానీ, రాబడిలో తక్కువగా ఉంది కానీ, దేవుని వాక్యం గైనుకున్నట్లు మాత్రం ఎలాగలేదు? తక్కువగా లేదు. అది తక్కువగా లేదు. దేవుని వాక్యాన్ని గైకొనుటలో మాత్రము మిన్నగా ఉన్నది. అందుకే మనం ఏ విషయంలో తక్కువగా ఉన్నా వాక్యాన్ని గైకొనే విషయంలో మనం తక్కువ కాకూడదు. ఏలియా ఎవరింటికి వెళ్ళాడంటే ఒక విధవరాలు ఇంటికి పంపించాడు దేవుడు. చూడండి, అంత గొప్ప దైవజనుని ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోవాలంటే ఆగిపోతుంది,
వర్షం రావాలంటే వస్తూ ఉంది, ఆకాశం నుండి అగ్ని దిగాలంటే దిగుతూ ఉంది. అంత పవర్ఫుల్ దైవజనుడిని ఎక్కడికి పంపించినాడు దేవుడు చెప్పండి? ఒక విధవరాలు ఇంటికి పంపించాడు. ఆ విధవరాలు ఇంటికి పోయి ఆయన చెప్తా ఉన్నాడు, చూడండి, వెళ్ళి, అమ్మా, దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించినాడు. ఇంతవరకు నేను ఆ కిరీతు వాగు దగ్గర ఉన్నానమ్మా. ఆ కాకులతో తీసుకొచ్చి ఆహారం ఇచ్చేవాడు, అక్కడ నీళ్ళు ఆగిపోయినాయి. అందుకే ఇక్కడి నుంచి నువ్వు ఆ సారేపతికి వెళ్ళి ఆ విధవరాలు ఇంటికి పో అన్నాడు. నేను అందుకే నీ దగ్గరికి వచ్చిన తల్లి. నాకు ఆకలిగా ఉంది, ఒక రొట్టె ఇమ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఏమనింది? అయ్యా, నేను దేవుడు పంపించినాడు, మంచిదే. నీకు ఆకలి ఉంది, మంచిదే. నువ్వు రొట్టె అడుగుతా ఉండవు. నా తొట్టిలో కొంచెమే పిండి ఉండేది, నా బుడ్డిలో కొంచెమే నూనె ఉండేది. ఇదో పుల్లలు ఏరుకొని పోయి ఆ రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిందామని ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత మాకు ఏమి ఉండదు, ఎంతకాలం బతుకుతాం అంతకాలం బతుకుతాం, లాగా చచ్చిపోతాం అన్నది. అంటే ఆమె తొట్టులో ఎంత పిండి ఉంది? ఇక ఆ పూటకు ఉంది పిండి, అంతే. అప్పుడు అన్నాడు ఏలియా, అమ్మా, యెహోవా సెలవిచ్చినట్టుగా మొదట ఒక అప్పం చేసి నాకు ఇవ్వు, ఆ తర్వాత నీకు కానీ నీ కుమారుని కానీ ఈ 3 సంవత్సరాలు కొదవ లేకుండా దేవుడు ఇస్తాడు. అంటే ఆమె యెహోవా మాట చొప్పున ఏం చేసింది? ఆ మాటను గైకొని ఆయనకు ఒక రొట్టె ఇచ్చింది, అంతే. ఆయనకు ఒక రొట్టె ఇచ్చి ఏమైపోయింది? 3 సంవత్సరాలు దేవుడు వాళ్ళకు రొట్టెలు ఇచ్చేసినాడు. ఆ తొట్టిలో పిండి ఏం కాలేదన్నాడు, తక్కువ కాలేదు. ఆ బుడ్డిలో నూనె అయిపోలేదన్నాడు. అంటే ఆమె సామర్థ్యం కూడా ఎంత? కొంచెమే. కానీ దేవుని వాక్యాన్ని ఏం చేసింది ఆమె? గైకొనింది. కొన్నిసార్లు మనం కొంచెమేనని చెప్పి మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని గైకొనాం. ఏందమ్మా, మా సంఖ్య కొంచెమే కదా, మాకున్న వరాలు కొంచెమే కదా, మాకున్న రాబడి కొంచెమే కదా, మా కుటుంబంలో సామర్థ్యం కొంచెమే కదా, మేమే ఆడ దేవుని వాక్యం గైకొందాము అనుకుంటా. ఆమె కొంచెమే కానీ ఆ దేవుని వాక్యం గైకొనడం ద్వారా ఏమైపోయింది? 3 సంవత్సరాలు సమృద్ధిని చూసింది. మన జీవితాలలో కూడా మనం ఏ విషయంలో తక్కువ వారమైనా సరే దేవుని వాక్యాన్ని గైకొనే విషయంలో తక్కువ వారం కాకూడదు. దేవుని వాక్యం గైకొనే వారంగా మనం ఉన్నప్పుడు ఆ సమృద్ధిని మనం అనేది చూస్తాం. ఎప్పుడైనా అది ఆధ్యాత్మికమైన సమృద్ధి చూస్తాము, అది ఆర్థిక సమృద్ధిని చూస్తాము. అవి అన్ని విషయాలలో ఆ సమృద్ధి అక్కడ కనపడుతూ ఉంది వాక్యం గైకొంటే. వాక్యము గైకొన్న వాళ్ళు సమృద్ధితో అక్కడ కనపడతారు ఎక్కడైనా సరే. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కొంచెమేనని చెప్పి మనం వాక్యము గైకొనక చాలాసార్లు దేవుడిచ్చే సమృద్ధిని మనం ఏం చేస్తామో పోగొట్టుకుంటాం. అందుకే నువ్వు నా వాక్యము గైకొన్నావు, నీ శక్తి కొంచెమై ఉన్నా అని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఆ విధవరాలు కూడా ఏమైంది? ప్రశంసించబడింది. అప్పుడు యెహోవా మాట చొప్పున ఆమె చేయడం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు మనం ఆ సమృద్ధిని మన జీవితాలలో మనం అనుభవిస్తాము. అది మన కనులారా చూస్తాము. అందుకే అన్ని వరాల కంటే ముఖ్యమైన వరం ఏంది చెప్పండి? వాక్యాన్ని గైకొనేదే అన్ని వరాల కంటే ముఖ్యమైన వరం. బైబిల్ అదే మనకు చెప్తా ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తనలో ఆ మాట చెప్పబడింది. 119వ కీర్తన 55వ వచనం 56వ వచనం ఏం రాయబడింది? 55, 56. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది. కొన్నిసార్లు మనకు పాటల వరం, ప్రసంగ వరం ఇవన్నీ లేవని కొంత నిరాశ పడతా ఉంటాం. ఈ ఉన్నింటే నేను అదిరిపించేవాడిని, బెదిరిపించేవాడిని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనకు పాటల వరం, ప్రసంగ వరం, రకరకాలైన వరాలు ఉండి
ఈ వరం లేకపోతే ఉపయోగం లేదు. ఈ వరం లేకపోతే నరాలు లేని మనుషుల మాదిరే. నరాలు లేని వాళ్ళు ఏం చేస్తారు? నరాలు వీక్ అయిపోతే నిలబడలేము, కూర్చోలేము, అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అన్ని వరాల కంటే ముఖ్యమైన వరం ఏంది? నీ వాక్యమును గైకొనుటే మనకు ముఖ్యమైన వరం. ఈ వరముతోనే మనం ఏమవుతున్నామంటే సమృద్ధిలోకి వస్తున్నాం. ఏ వరం ఉంది వీళ్ళకు? ఫిలదెల్ఫియా సంఘానికి పెద్దగా పాటల వరం లేదు, ప్రసంగ వరం లేదు. ఏ వరం ఉంది? వాక్యాన్ని గైకొనే వరం ఉంది. అందుకే అక్కడ సమృద్ధి చూస్తాం. అందుకే మనం ఎప్పుడు నిరాశపడకూడదు. మనం నిరాశపడకూడదు. నాకు అవి లేవి అని లేని వాటిని గురించి నిరాశపడకూడదు. ఉన్న వాటిని సరిగా మనం ఉపయోగించుకుంటే దాంట్లోనే మనం సమృద్ధిని అనుభవిస్తాం ప్రియులారా. చాలామంది లేని వాటిని గురించి నిరాశపడతారు, కానీ ఉన్న వాటిని మాత్రం ఏం చేయలేరు? వాటిని సరిగా ఉపయోగించుకోలేరు. వాటిని ఉపయోగించుకోలేరు. మనం ఉన్న వాటిని మనం ఉపయోగించుకుందాం. దేవుని వాక్యాన్ని గైకొందాం. ఆ సమృద్ధి మన జీవితాలలో మనము, మన కుటుంబాల్లో, మన సంఘాలలో మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఇంకేం రాయబడింది అక్కడ? నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఈ సంఘం ఏం చేసేది? ఆ కాలంలో యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే చాలా భయానకరమైన పరిస్థితులు ఉండేవి. అయినా కూడా ధైర్యంగా వీళ్ళు ఏం చేసేవాళ్ళు? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు వీళ్ళు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వచనం నుండి 8-9 వచనాలు మనం చదువుదాం. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేను దేవుని దూతల ఎదుట ఎరుగనని చెప్పుదును అన్నాడు ప్రభు. మనుషుల ఎదుట చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మేము ఎరుగము అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు? భయపడి ఏం చెప్పలేము? యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పలేము. చూసారా? యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పలేము మనం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాగ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక కూడా ఏం కాదంట కింద పడదు. ఆయన అనుమతి లేకుండా ఆయన బిడ్డలకు ఒక్క వెంట్రుక కూడా కింద రాలిపడదు. ధైర్యంగా మేము దేవుని బిడ్డలమని చెప్పవచ్చు. మీరు మనుషుల ఎదుట నన్ను ఎరుగును అని చెబితే నేను దేవదూతల ఎదుట మిమ్మల్ని ఎరుగునని చెప్తా. మనుషుల ఎదుట నన్ను ఎరగను అంటే దేవదూతల ఎదుట కూడా మీరు నేను ఎరగనని చెప్తాను. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘం ఏం చెప్తుంది? ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు మా దేవుడు, ఆయన మా రక్షకుడు, మా పాపాలు క్షమించినవాడు, మమ్మల్ని నరకం తప్పించినవాడు, మమ్మల్ని పరలోకం చేర్చినవాడు, మా బ్రతుకులు మార్చినవాడు, మా స్థితిని మార్చినవాడు అని చెప్తున్నారు. మనమందరం కూడా సాక్షులం ఇవ్వాలి. మనమందరం ప్రసంగికులం కాకపోవచ్చు. మనం మైకు దగ్గర నిలబడి ప్రసంగాలు మనం చేయకపోవచ్చు, కానీ మనం వ్యక్తిగతంగా మనం ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. వ్యక్తిగతంగా మనం సాక్ష్యం ఇవ్వాలి ధైర్యంగా. యేసుప్రభుని నమ్ముకోకముందు ఇలాగ ఉన్నాం, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మా బతుకులు ఇలాగ మారిపోయినాయి. ఫిలదెల్ఫియా సంఘం ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తా ఉంది? ధైర్యంగా. కొన్నిసార్లు చెప్తున్నా, మనము ధైర్యంగా చెప్పబట్టి కొన్ని నష్టాలు కూడా మనకు జరుగుతాయి. కొన్ని నష్టాలు జరుగుతాయి.
అయినా క్రీస్తు కోసం మనం నష్టపోవడానికైనా ఇష్టపడాలి. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. మనం యేసు ప్రభువుని నమ్ముకుంది లాభం కోసం కాదు, అవసరమైతే నష్టాన్ని కూడా మనం అనుభవించడమే క్రైస్తవం అవుతుంది. అది క్రైస్తవం అవుతుంది. కేవలం లాభాల కోసం మాత్రమే క్రీస్తుని నమ్ముకుంటే అది నిజమైన క్రైస్తవము కాదు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, దూషిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. అప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీకు ఫలము అధికమవుతుంది. అక్కడ అధికమవుతుంది, ఇక్కడ తక్కువ కావచ్చు. ఇక్కడ తక్కువ కావచ్చు కొన్నిసార్లు, అక్కడ మనకి ఏమవుతుంటే అంటే మన అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ పరలోకంలో మన అకౌంట్ బ్యాలెన్స్ ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. అందుకే మన బ్యాలెన్స్ మనం అక్కడ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ఇక్కడ బ్యాలెన్స్ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ అక్కడ బ్యాలెన్స్ ఏమైనా పెరుగుతూ ఉంది అనేది మనం ఆలోచన చేయడం లేదు. మన క్రెడిట్ అక్కడ పెరగాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎరగననకుండా యేసు ప్రభును ఒప్పుకుంటున్నారు. మా రక్షకుడు, మా దేవుడు, మా పాపాలు క్షమించినవాడు, నరకం తప్పించినవాడు, పరలోకం చేర్చినవాడు యేసే క్రీస్తు అని ఒప్పుకున్నారు. అందరూ సాక్షులుగా ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘం అంతా ఎలాగుంది? ఒక సాక్షులు. అలాంటి సంఘం అంటే వాళ్ళ అబ్బా, ఎక్కడైనా సరే ఏం చెప్తారు వాళ్ళు? ధైర్యంగా సాక్ష్యం చెప్తారయ్యా. ఇలా భయపడతా బైబిళ్ళు దాచిపెట్టుకొని వచ్చారు. ఇలా కొంతమంది ఏం చేస్తారంటే పాపం ఇంటికాడ వచ్చి బొట్లు పెట్టుకొని వస్తారు, ఇంటికి వచ్చి నాకు బొట్లు తీసేది, దాచిపెట్టుకుంటే మళ్ళీ పోయేటప్పుడు తగిలించుకుంటేది. ఇవన్నీ అవసరం ఏమి లేదు, బొట్లు పెట్టుకుంటే పోండి. ఇవన్నీ అవసరం ఏముంది? లోపల పేపర్లలో దాచిపెట్టుకొని రావడం ఇదేం లేదు. ఇప్పుడు ధైర్యంగానే ఉండండి, ధైర్యంగా ఉండండి అంతే. ఇప్పుడు ఆమె విజయమ్మ గారు యేసుప్రభువుని నమ్ముకున్నాడు, బొట్టు పెట్టుకొని ఆమె డైరెక్ట్గానే బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది కదా. ఏమో అదంతా నటించాల్సిన అంత అవసరం ఏం పోతుంది? ఒకటే రకంగా ఉండదాం, ధైర్యంగానే ఉండండి. ఆమెను గురించి చాలామంది కామెంట్ చేసినా కూడా ఆమె లెక్కలు పెట్టుకోలేదు. అవునయ్యా, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను, నా బైబిల్ నా దగ్గరే ఉంటుంది ఎప్పుడు. ఏం మీరు విమర్శిస్తున్నారని నా బైబిల్ పక్కన పెట్టాలనా? చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దూతల ఎదుట ప్రభు మనను ఒప్పుకోవాలి, ప్రశంసించాలి. భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం కలిగే మనం ఉందాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తుంది? ఒప్పుకుంటా ఉన్నది. కాబట్టి ఈ సంఘాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రశంసిస్తున్న సంఘం, ప్రశంసించబడుతున్న సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు యొక్క ప్రత్యక్షత మనము జ్ఞాపకం చేసాం. రెండవది ప్రభు యొక్క ప్రశంస. ఈ రెండు అనుభవాలు, మరొక రెండు అనుభవాలు మనం మధ్యాహ్నం భోజనం చేసి జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే నేను రెండు చెప్పేటప్పటికి 1:30 అవుతుంది మళ్ళీ. ఏమ్మా, నాకు మర్యాద ఉండదు, మీకు మర్యాద ఉండదు కదా. అవి రెండు అనుభవాలు. ఒకటి ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన సర్వాధికారి అని, సత్యస్వరూపి అని, పరిశుద్ధుడు అని ఆయన ప్రత్యక్షత. రెండవది ప్రభు యొక్క ప్రశంస. ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు యొక్క ప్రశంస అంటే ఫిలదెల్ఫియా సంఘం క్రియలు కలిగిన సంఘం.
తద్వారా ప్రభు నామానికి ఆ సంఘం ద్వారా మహిమ కలుగుతున్నది, సత్క్రియలు కలిగిన సంఘం. రెండవది, దాని శక్తి కొంచెమే. దాని శక్తి ఏమైనది? కొంచెమే. కానీ ఈ సంఘము దేవుని వాక్యాన్ని గైకొనే సంఘం. ప్రభు ప్రశంసిస్తున్నాడు. మూడవది, దాని శక్తి కొంచెమై ఉన్నను అది ధైర్యము కలిగిన సంఘం. ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ సాక్ష్యం ఇచ్చుట ద్వారానే కొంతమందిని ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. సాక్ష్యం ఇచ్చుట వలన ప్రభు కొరకు సంపాదిస్తాం. ప్రియులారా, మనమందరం వ్యక్తిగతంగా మనం సాక్ష్యం ఇచ్చుట వలన సంపాదించాలి ప్రభు కొరకు. నేను ఒక్క మాట ఆ విషయాలు జ్ఞాపకం చేసి ఎలాగ సాక్ష్యం ఇవ్వాలో అక్కడ చెప్తాడు. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. 19 నుంచి, స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవ్వనికి వాక్యము బోధింపక పెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. అంటే స్తెఫను చనిపోయిన తర్వాత సంఘానికి హింస వచ్చింది. ఇక స్తెఫను చంపేసినాం రా, మీ నాయకుని మిమ్మల్ని అందరినీ చంపుతామని వాళ్ళు అనౌన్స్ చేశారు. అప్పుడు విశ్వాసులందరూ పలు స్థలాలకు చెదిరిపోయినారంటే వాళ్ళ బంధువుల దగ్గరికి, వాళ్ళ స్నేహితుల దగ్గరికి పలు స్థలాలకు చెదిరిపోయినారన్నమాట. చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? పెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించారు. అంటే బంధువులు మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారన్నమాట. అక్కడ చెదిరిపోయి అక్కడికి వచ్చారు. మనం చూస్తే కుప్రీలు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడచ్చు ప్రభు అయిన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ఎలాగ చెప్పారంట సువార్త? గ్రీసు దేశపు వారితో మాట్లాడచ్చు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము యెరూషలేము నుండి వచ్చామండి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? స్టెఫెన్ అనే ఒక భక్తుడు ఉండేవాడు, ఆయనను చంపేశారండి, రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు కొట్టి చంపారు? ఆయన యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు గురించి చెబుతా ఉన్నాడండి. ఆయన ద్వారా మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. అరే, యేసుప్రభుని నమ్ముకుంటే మీకేం కలిగింది? యేసుప్రభు మా పాపాలు క్షమించినాడండి. ఒకప్పుడు మేము ఇలాగంటే పాప జీవితంలో ఉన్నవారం. యేసుప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నామో మా బ్రతుకులు మారినాయి, మా పాపాలు పోయినాయండి. మేము నరకం తప్పించుకున్నాం. ఎప్పుడు ఈ లోకం విడిచిన పరలోకం పోతామండి. మేము పోతూ పోతూ కొంతమందినైనా పరలోకానికి తీసుకెళ్ళాలని ఈ మాటలు మీకు కూడా చెబుతున్నామండి. వాళ్ళు మాట్లాడుతూనే ఏం చెప్పినారంట? సువార్త. అంతే, ఇంకేం లేదు. వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడుతూనే సువార్త చెప్పారు. అంటే వాళ్ళు ఒక సాక్ష్యం ఇచ్చేసినారు. అక్కడ సాక్ష్యం ఇస్తే ఏం జరిగింది? అక్కడ ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తును ఒప్పుకుంటామో ధైర్యంగా, ఆయన గురించి ఎప్పుడైతే మనం సాక్ష్యం ఇస్తామో ఆ సాక్ష్యం ఇతరులలో ఏం చేస్తుందంటే పని చేస్తుంది. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు తట్టు తిరిగిపోయినారు అక్కడ. అంటే అనేక మందిని ఏం చేశారు? వీళ్ళు సంపాదించారు. ప్రభు కొరకు సంపాదించారు. వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యొకయకు పంపిరి. బర్నబా అక్కడికి వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలనని హెచ్చరించాడు. అంత్యొకయలో సంఘం ఎవరి ద్వారా ఏర్పడిందో తెలుసా? చెదిరిపోయిన విశ్వాసులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అక్కడ సంఘం ఏర్పడింది అంత్యొకయలో. మళ్ళీ ఆ తర్వాత బర్నబా పౌలును కూడా అక్కడికి తీసుకొని వచ్చి బర్నబా పౌలు కలిసి వాళ్ళకు దేవుని వాక్యాన్ని బోధించి వారిని బలపరిచారు. ఆ సంగతులు 24, 25 వచనాల్లో చూస్తాం.
26వ వచనంలో మనం గమనిస్తే, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజన సమూహములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి, శిష్యులు క్రైస్తవులు అనబడిన మాట ఎక్కడ వినపడిందంటే అంత్యోకయలోనే వినబడింది. యెరూషలేములో కాదు వినబడింది, అపోస్తలులు ఉన్న స్థలములో కాదు, అంత్యోకయలో వినబడింది. అంటే ఎంత బలమైన సంఘంగా మార్చబడిందో చూడండి, ఎంత బలమైన సంఘం అయిపోయింది అది. ఇదే అంతియోకయ సంఘము నుండే పౌలు, బర్నబా సువార్త సేవకు వచ్చారు. సాధారణమైనటువంటి వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యం ద్వారా సంఘం ఏర్పడితే అసాధారణమైన వ్యక్తులు అక్కడి నుండి సేవకు వచ్చారంట. అంత్యోకయ సంఘం దాని సాక్ష్యము గొప్పది. అలాగనే ఈ అంత్యోకయ సంఘానికి ఇంకా ఎన్నో లక్షణాలు, శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఎవరైనా పేదవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటే సహాయం చేసే సంఘం అంత్యోకయ సంఘం. సేవకులను పంపించే సంఘం అంత్యోకయ సంఘం. ఒక సాధారణ విశ్వాసుల ద్వారా ఏర్పడిన సంఘము ఒక అత్యున్నతమైన శిఖరాలగ్రానికి ఎక్కిపోయింది ఆ సంఘం. చూసారా? అందుకే మనం ధైర్యంగా సాక్ష్యం ఇస్తే చాలండి, సాధారణంగా సాక్ష్యం ఇస్తే చాలు. హంగులు లేకుండా, ఆర్భాటాలు లేకుండా సాధారణంగా సాక్ష్యం ఇచ్చిన వారి ద్వారా ఒక గొప్ప సంఘం అక్కడ ఏర్పడింది. చూసారా? అందుకే ప్రభు కొరకు మనం ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఇటువంటి వారిని ప్రభు ఏం చేస్తాడు? ప్రశంసిస్తాడు. సత్క్రియలు కలిగిన సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. శక్తి కొంచెమైన వాక్యం గైకొనే సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. ధైర్యంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు ఆత్మలను సంపాదించిన సంఘాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రశంసిస్తున్నాడు. కాబట్టి ప్రభు ద్వారా ప్రశంస పొందే సంఘాలుగా, ప్రభు ద్వారా ప్రశంస పొందే విశ్వాసులుగా మనం ఉండాలి. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘంలో 2 శ్రేష్టమైన అనుభవాలు, ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క ప్రశంసన గురించి మనం చూసాం. మరి 2 అనుభవాలు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఆ మరి 2 అనుభవాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి 7 సంఘాలలో 2 సంఘాలు ప్రశంస పొందాయి, 5 సంఘాలు విమర్శ పొందాయి. మనం విమర్శించబడిన సంఘం యొక్క అనుభవంలో కాకుండా ప్రశంసించబడిన సంఘం యొక్క అనుభవంలో మనం ఉందాం. ఆ ప్రభు ద్వారా మనం ఆ ప్రశంసను అందుకుందాం. అట్టి కృప ఫిలదెల్ఫియాకు, స్ముర్నాకు అనుగ్రహించిన ప్రభు మనకును అనుగ్రహించునుగాక. ఆమేన్.